సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. పిచ్చగడ వేయండి బుర్రగా చెప్పేవాళ్ళు బాబాకినే కూకుంటావా లేక వాడు మనలాంటి కళాకారుడేనే పైగా పద్యం కమ్మగా అంటున్నాడు. ఏం రాగం రాయనది రాగమాడి పొందా బుర్రకథకి బెగ్గింకి అట్టుపొంటికి అట్టుపొంటి తొక్కకి ఉన్నంత తేడా ఉందయ్యా. నువ్వులేగా భక్తునికి భగవంతునికి అన్న చందానమైన జాగ్రత్తలు కట్ట ముష్టోడి పాట అని చిన్నప్పుడు చదువుకోలేదమ్మా. ఓ ప్రభువా ఈ బిడ్డను క్షమించు నా డేపే అటకిచ్చిందమ్మా బాయ్ కనీసు స్టేషన్ అయినా దాటినేమంటారా. పిల్ల పిలిచింది పిల్లాడు లేచాడు కళ్ళల్లో కళ్ళు పెట్టాడు సిగ్గుపడింది ముద్దడుగుతున్నాడు రోయ్ ఇస్తాదేటి వద్దంటోంది రోయ్ ఎందుకేంటి అరబంటు బండోడు మావో భక్తులంగా గుండమ్మ మావో సిగ్గుపడుతున్నది మావా. చిత్రం ద పిక్చర్. ఏమైనా చెప్పరా ప్రేమంటే నాన్సెన్స్ పెళ్ళంటే న్యూసెన్స్. అవునరా ఫస్ట్ నైట్ పాల గ్లాస్ తో ఫుల్ బిల్డప్ ఇస్తారు. ఆ తర్వాత లైఫ్ లాంగ్ కాఫీ కప్పులు మోయిస్తారా. నిజమా బాబా? అబ్బా మీ మగాళ్ళందరూ తాళి కట్టేదాకా కళ్ళల్లో కళ్ళు పెట్టి వన్డే మ్యాచ్ చూస్తున్నంత టెన్షన్ తో చూసి పెళ్ళవగానే పక్కింటి వైపు మొహం తిప్పరు సెకండ్ వికెట్ కోసం. ఏంటమ్మో మా మేనలుడి మీద తెగ ఎక్కేస్తున్నావు. మీ ఆడాళ్ళ సంగతి పెళ్ళయి 25 ఏళ్ళైనా నన్ను అడుగు. అబ్బో పెళ్ళాం ముందు శ్రీరామచంద్రుడు పనాళ్ళ ముందు శ్రీకృష్ణుడు అని మీకు చాలా గొప్ప పేరే ఉందండి. ఆహా అయితే ఇంక పెళ్ళి ఎందుకంటే రైలు అక్కడ దిగిపోదాం. బాబాయ్ అల్లాలు పోట్లాడుకొని బండి దిగిపెట్టున్నారు బాబాయ్. ఏంటో అర్థం చేసుకునేదే. ఒరే నీ మేనమావు నేను నిన్ను పెంచి ఉండి నాకు అవమానం జరిగితే నీకు అవమానం జరిగితే అసలు చేయను 10 లక్షలు బాబాయ్ దూకు. పిల్లనిచ్చుకుంటే మాత్రం ఆడపిల్లలు ఇచ్చే వాళ్ళు కొంచెం అణిగి మణిగి ఉండాలి. ఏంటి అణిగిమణిగి ఉండేది? ఉప్పు కారం తినడం లేదా? ఏం తిన్నా ఏం ఉన్నా అణిగి మణిగే ఉండాలి. చెప్పొచ్చావు నువ్వుగా నా పెద్ద ఎనిగి పిల్ల. నువ్వు కన్నా కదా పండని మేము మా ఊళ్ళో బలం బలంగా ఉన్నోళ్ళమే కరసాములు అవి చేసిన పెద్ద పోటుగళ్ళ చేసేవాళ్ళు కూర్చోవా. అయ్యో తమ్ముడు సోడా తీసుకురండి. ఆగండి 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 ఆగండి. నువ్వు ఉండవయ్యా. పెళ్ళన్న తర్వాత సరదాలు సరసాలు మూతి విరుపులు నడువు తిప్పులు కామన్ సార్. మీకు కోపతాపాలుంటే కారాలు మిరియాలు నూరకూడదు, రాగాలు తీయాలి. ఏమంటారయ్యా? చిత్రం ద పిక్చర్. ఇంకా చూస్తారేంట్రా? భోగి భోగి కుమ్మేయండి. డోర్ మూసుకుని ఎవరు ప్లేసులో కూర్చోండి. అబ్బాయి మీరు ఆడపెళ్లి వాడమన్నారు. ఇప్పుడు మేము స్టూర్పురం దొంగలు తీయండి. తీయమని చెప్పు. ఏంటి బాబు గారు వేళాకోళం మీరు? బావా ఎవడరా నీకు బాబా? బద్మాష్ అంటే మీరు మగపెళ్లి వాళ్ళ తాలూకు కాదా? మగ పెళ్లి వాళ్ళం కాదురా, స్టూర్పురం దొంగలు. రేపు కదా డబ్బులు చిన్నపాపు డబ్బులు డబ్బులు లేవు, బంగారం అంతా మా వాడి దగ్గర ఉంది. బాబు నా నగలు తీసేసుకో, అన్ని అన్ని తీసేసుకో, నా తాళిబొట్టు తప్ప. అప్ప ఆ మంగళసూత్రం తప్ప మిగతావన్నీ రోడ్లు కూడా. పెళ్లి కొడుకు పర్సన్ తీయండి. ఇవ్వరా దొంగలు తీరా పెళ్లి కొడుక చంటి పిల్ల బాబు వడ్డానం తన పెళ్లికని పెళ్లికని చేయించావా? పెద్ద మనిషి అయిందని చేయించావా? గొడవ జరుగుతుంటే మీరు పట్టాలనుకున్నా కూర్చొని డబ్బు తేండ్రా. ఏందిరా లుక్కు? ఆ లుక్ ఏందిరా?
हाँ जी। చిత్రం ద పిక్చర్. సబ్ సునో, ఈ ట్రైన్ ని హైజాక్ చేస్తున్నాం. ఎవరన్నా కదిలారో కాల్చి పారేస్తాం. ఏ బషీర్, आगे जाके इंजन को कैप्चर करो. हम पाकिस्तान टेररिस्ट ग्रुप है. ऐलान करते हैं कि ये ट्रेन हमारा कब्जे में है. सिर्फ हमारा इशारों से जाएगा, समझे? త్వరగా చెయ్యి బావా, తొందరగా చెయ్యి. సెల్లు ఫోన్ కరో తుమారే రిశ్తేదారోं को. పోలీసులకి ఫోన్ చేసి ట్రైన్ హైజాక్ అయిందని చెప్పు. బోలో. హలో. హైజాకా? హైజాకా? ట్రైన్ హైజాకా? ఏంటి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ను హైజాక్ చేశారా? డిమాండ్ చెప్పారా? అయితే వెంటనే తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ కి పోలీసులు పంపించండి. మా డిమాండ్స్ కోసమే ఈ ట్రైన్ హైజాక్ చేశాం. వాట్ ఆర్ యువర్ డిమాండ్స్? అరెస్ట్ చేసిన మా నాయకుడిని విడుదల చెయ్యాలి, లేదా మా చేతిలో ఉన్న ప్యాసింజర్స్ అందరినీ కాల్చి పారేస్తాం. ఎవరు మీ నాయకుడు?
పాకిస్తాన్తో చేతులు కలిపి దేశద్రోహం చేశావని నీ మీద అభియోగం మోపబడింది. హిందూ దేశంలో పుట్టి హైందవ మత సంప్రదాయాన్ని నరనరాలా జీర్ణించుకుని విజయరామరాజుగా పేరు పెట్టి నా పేరు విజయరామరాజు కాదు అనుకోండి, ముజాహిద్దీన్ మహమ్మద్ రసూల్ అలీ ఖాన్ అనుకోండి, పాకిస్తాన్ కోసం ప్రాణాలు ఇస్తాననుకోండి. నా ఒక్కొక్క వెంట్రుకతో వేర్పాటువాదానికి వేర్లు నాటుతాను, ఖురాను సారాంశాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తాను, అల్లా రాజ్యం కోసం ఏమైనా చేస్తాను, లాహోరును భారతదేశపు రాజధానిని చేస్తాను. దేశద్రోహం తన వృత్తి అని సగర్వంగా చెప్పుకుంటున్న వ్యక్తి మీద కేసుకి ఆర్గ్యుమెంట్స్, పోస్ట్ పోన్మెంట్స్ అనవసరంగా భావించి ఈ కేసు ఇంతటితో ముగిస్తూ విజయరామరాజు అలియాస్ ముజాహిద్దీన్ మొహమ్మద్ రసూల్ అలీ ఖాన్ కు దేశధిక్కార నేరానికి ఉరి శిక్ష విధించడమైనది.